మహాత్మా జ్యోతిబా పూలే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కలిసి వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల ప్రజా సంఘాలతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ దాసరి రాజశేఖర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్ దాసరి రాజశేఖర్లు మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యయన కమిటీని గౌడ విశ్వబ్రాహ్మణ ముదిరాజ్ గంగపుత్ర ఎస్సీ ఎస్టీ బీసీ కుల ప్రజా సంఘాలతో ఏప్రిల్ 5న పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. తద్వారా ఏప్రిల్ 11, ఏప్రిల్ 14న ఖమ్మంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రాంగణంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. వారి ఇరువురి త్యాగాలను మహనీయులైనటువంటి వారి ఇరువురి త్యాగాలను వారి కష్టాలను సుఖాలను మన అణగారిన వర్గాల కోసం వారు చేసినటువంటి త్యాగాలను మనం ఒకసారి స్మరించుకొని ఈ నెల 11వ తారీఖు నాడు మరియు 14వ తారీఖు నాడు వారి ఇరువురికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి మా జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అలాగనే పట్టణ ప్రాంతంలో గల మన ఖమ్మం నగరంలో పూలే ప్రాంగణము ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి శోభాయాత్ర మొదలవుతుంది. 14వ తారీఖు నాడు మహనీయుడు అంబేద్కరు మరియు పూలే గారి కార్యక్రమము శోభాయాత్ర పల్లకిపై యాత్ర. ఎక్కడైతే బోయలని చెప్పి వెనక్కి దోశారో వారిని పల్లకిపై మహారాజుల్లాగా మనం ఇక్కడి నుంచి కూడా పల్లకి సేవ చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి రాబో భవిష్యత్ తరాలకు మనం వారికి ఇచ్చే నివాళులు, రెండోది వారి జ్ఞాపకాలు గుర్తు చేయాలని చెప్పి భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో 11వ తారీఖు నాడేమో మన పూలే ప్రాంగణంలో జ్యోతిబా పూలే గారి జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి అందరూ హాజరై అన్ని కుల సంఘాలు, అంబేద్కరిస్టులు, పూలేయిస్టులు అందరూ కూడా బుద్ధిస్టులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ అక్కా చెల్లెలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అలాగనే ఈ జ్యోతిబా పూలే మరియు అంబేద్కర్ అధ్యయన కమిటీ అధ్యక్షులు పొడకంటి రాంబాబు గారు దీనిపై కొద్దిగా ఈనాటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఈ యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల కుల సంఘాల నాయకులు మరియు నాతోటి మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాత్మా జ్యోతిబా పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిగిలిన సంఘాలందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు మేరకు మా లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో మా గిరిజన బిడ్డలందరూ పాల్గొనే విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి తప్పకుండా మా వంతుగా 100% దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి గ్రామాన్ని నుంచి మా గిరిజనులను తరలించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ యొక్క కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. పూలే అంబేద్కర్ జయంతోత్సవ కమిటీగా 2019లో కన్వీనర్ చైకూరి చైతన్య గారు, కో కన్వీనర్ పెరుగు వెంకటరమణ యాదవ్ గారు, మరొక కో కన్వీనర్ పెల్లూరి విజయ్ కుమార్ గారు, ఇంకొక కో కన్వీనర్ దాసరి రాజశేఖర్ గారు నేను 2019లో మహనీయుల జయంతోత్సవాలను ఘనంగా జరపాలని మేమందరం కూడా నిర్ణయించుకొని గుర్రపు బగ్గిపైన మహనీయుల చిత్రపటాలను పెట్టి పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. దాని తర్వాత కరోనా పీరియడ్ వచ్చింది. దాని తర్వాత 2019లో 23లో రీసెంట్గా ఎద్దుల బండి పైన పిరమిడ్ ఆకారంలో మహనీయుల చిత్రపటాల నుంచి ఘనంగా మహనీయుల జయంతోత్సవాలను జరిపాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మహోన్నతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందస్తుగా కమిటీలోకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ నాయకులను, అదేవిధంగా పూలే అంబేద్కర్ రైట్స్గా
పనిచేస్తున్నటువంటి ఐడియాలజీ మీద పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాల నాయకులను వీళ్ళందరినీ కూడా సాదర స్వాగతంగా ఈ కమిటీలోకి, ఏదైతే పూలే అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఉందో ఆ కమిటీలోకి అన్ని కుల సంఘాల నాయకులను, పూలే అంబేద్కర్ రైట్స్ను సాదర స్వాగతంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ నెల వచ్చే 5వ తారీఖున ఈ కమిటీని ఫుల్ ప్లెడ్జ్డ్గా మా అందరి ఆధ్వర్యంలో గౌడ సంఘం, పెరిక సంఘం, గిరిజన సంఘం, యాదవ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల అన్ని సంఘాలతో కలిపి మహోన్నతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే మహనీయులకు దక్కాల్సినటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని అందించడానికి ఈ సంఘాలను